అండ్ మీరన్నట్లు వర్క్ వీసాల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటండి? వర్క్ వీసా అయినా, ఏ వీసా అయినా వర్క్ వీసా గురించి ముందు చెప్తాను. వర్క్ వీసా తీసుకునే ముందు మొట్టమొదట ఇప్పుడు ఇంటర్నెట్ అందరికీ కూడా చాలా చౌకగా వస్తుంది కాబట్టి ఇంటర్నెట్‌లో చదవాలి. చదివి రిసర్చ్ చేసి వర్క్ వీసాలు ఎలాంటి వీసాలున్నాయి? 1 ఇయర్‌వా, 2 ఇయర్స్‌వా, 3 ఇయర్స్‌వా, 4 ఇయర్స్‌వా, సాలరీ ప్యాకేజ్ ఎలాగుంది? ఇంక్రిమెంట్ ఇస్తారా? వాళ్ళు ఆహ్, వర్క్ వీసా పంపించినప్పుడు అగ్రీమెంట్‌లో స్మాల్ ప్రింట్ అంతా చదివి వాళ్ళ కండిషన్స్‌కి నేను రీచ్ అవుతానా? నాకు క్రైటీరియా, ఎలిజిబిలిటీ ఉందా? లేదా? నేను చేయగలనా? లేదా? నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏంటి? నా ఎడ్యుకేషన్ లెవెల్స్ ఏంటి? నేను ఫ్లూయెంట్‌గా ఇంగ్లీష్ మాట్లాడగలనా? లేదా? వర్క్ ఫోర్స్‌తో సమానంగా నేను పని చేయగలనా? లేదా? ఆ దేశం యొక్క ఎకానమీకి నేను తోడ్పడగలనా? లేదా? అనేది పర్సనల్‌గా చెక్ చేసుకోవాలి నెట్‌లో. ఇకపోతే కన్సల్టెంట్‌ని ఇండియాలో మీరు కాంటాక్ట్ చేస్తారు. ఫారిన్ కన్సల్టెంట్స్ మీకు దొరకరు. వాళ్ళు ఎప్పుడో ఒకసారి క్యాంపస్ సెలక్షన్స్‌కి వచ్చి వెళ్ళిపోతుంటారు. అది ఆళ్ళొచ్చినప్పుడు తీసుకోవడం మంచిది. కానీ అలా లేనప్పుడు మిగతా 364 రోజులు ఇండియన్ కన్సల్టెంట్స్‌ని కాంటాక్ట్ చేయాలి. చాలా విచారకరమైన విషయం ఏంటంటే, చాలామంది మంచి కన్సల్టెంట్స్ ఉన్నారు, లేరనను. కన్సల్టెంట్స్ కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. అలాగే ఈ ప్రాస్పెక్ట్ అంటే క్లయింటు కన్సల్టెంట్‌ని సరైన క్వెషన్‌లు అడగట్లేదు. ఆ క్వెషన్‌లు ఏంటంటే, మీరు కన్సల్టెంట్ కదండీ! ఎన్ని సంవత్సరాలు బట్టి మీ కన్సల్టెన్సీ ఉంది? మీ కన్సల్టెన్సీ ఎన్ని బ్రాంచుల్లో ఉంది? ఏ ఊర్లో ఉంది? మీకు అండర్ కంపెనీస్ లా 1961 మీ కంపెనీ రిజిస్టర్ అయ్యి ఉందా లేదా? ఆ రిజిస్ట్రేషన్ కాపీ నాకు ఇస్తారా? తర్వాత మీ ఫీ స్ట్రక్చర్ ఏంటి? ఏ లెవెల్స్‌లో మీరు ఫీజు తీసుకుంటారు? మొత్తం అంతా ముందే తీసుకుంటారా? లేకపోతే ఇన్‌స్టాల్‌మెంట్‌గా తీసుకుంటారా? అసల వీసా ప్రాసెస్ ఏంటి? అప్లికేషన్ ఎలా నింపాలి? అప్లికేషన్ నింపిన తర్వాత నాకేమవుతుంది? ఎప్పుడు మెడికల్ అవుతుంది? ఎప్పుడు వీసా వస్తుంది? ఇవన్నీ కూడా ఖచ్చితంగా రికార్డెడ్‌గా వాళ్ళని అడిగి, తెలుసుకొని, రాసుకొని, గుర్తుపెట్టుకొని కన్సల్టెంట్‌ని అప్రోచ్ అయ్యి ఆ తర్వాతే ఫీజు ఇవ్వాలి. ఎందుకంటే ఒక కన్సల్టెంట్ వీసా చేయగలడండి. వీసా రిజెక్ట్ అవ్వకుండా చూడగలడు. మీకు హెల్ప్ చేయగలడు. కానీ గ్యారంటీడ్‌గా ఏ కన్సల్టెంటు మీకు వీసా వచ్చి తీరుతుందని చెప్పలేడు. అలా చెప్తే అది అబద్ధం. ఎందుకంటే ఇమిగ్రేషన్ డిపార్ట్‌మెంటు ఆ దేశం యొక్క ఇమిగ్రేషన్ డిపార్ట్‌మెంటు అక్కడ ఎకానమీ, అక్కడ పీస్‌ఫుల్ సిట్యుయేషన్ ఉందా? వార్ సిట్యుయేషన్ ఉందా? అక్కడ ఏమన్నా ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అక్కడ వర్క్ పర్మిట్ వాళ్ళని తీసుకెళ్లాలంటే అక్కడున్న సిటిజన్స్‌కి, రెసిడెంట్స్‌కి, రెఫ్యూజీస్‌కి ఇచ్చిన తర్వాత ఇవ్వాలా? ముందివ్వాలా? అక్కడ ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి? ఇవన్నీ చూసుకొని వాళ్ళు స్టాంపింగ్ ఇస్తారు. అది అంత సులభమైన విషయం కాదు. ఎవరికి వర్క్ వీసా వస్తుందో, ఎవరికి రాదో మనం ఎప్పుడు చెప్పలేం.